నమస్తే, వెల్కమ్ టు లీవ్. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం కింద మారింది. అయితే రకరకాల ఊహాగానాలు అయితే మనకి వినిపిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, వెనుజిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ అండ్ ఆయన సతీమణిని ఇద్దరిని కూడా అమెరికాకి ఎన్ని భద్రతా బలగాలు ఉన్నా సరే, అటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఇన్నున్నా సరే చాలా కామ్ గా తీసుకెళ్లిపోయారంటే ఆ కోటరీ వాళ్ళకి అమ్ముడు పోయారు కాబట్టి. వాస్తవానికి గతంలో కూడా కోటరీ, అదే విధంగా ఇప్పుడు వచ్చేసరికి మనకి బందీలు అని చెప్పేసిన పదాలు ఏదైతే వాడారో అది బందీ అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, కానీ బందీలు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా అతని సతీమణి భారతిరెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే జనవరి 22వ తారీఖున ఈడీ విచారణకు పిలిచింది విజయసాయి రెడ్డి గారిని. గతంలో కూడా విచారణకు పిలిచే ప్రతిసారి ఏదో ఒక లీక్ ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు. అది లిక్కర్ సంబంధించినటువంటి ఒక కుంభకోణం ఏదైతే ఉందో, అసలు ఎవరికి తెలియని కుంభకోణాన్ని బయట పెట్టింది విజయసాయి రెడ్డి గారు. అలాంటి కుంభకోణం కావచ్చు, అదే విధంగా కర్త కర్మ క్రియ అంతా కూడా విక్రాంత్ రెడ్డి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కొడుకుని ఇరికించినటువంటి ఒక వైనం ఏదైతే కాకినాడ సెస్ పోర్ట్ కి సంబంధించి అది కావచ్చు, అదే విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో దాంట్లో మొదట ఇది ఒక సహజ మరణం, గుండెపోటు అని చెప్పి చెప్పించింది అవినాష్ రెడ్డి అని చెప్పి కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడుతూ వస్తున్నాడు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా అది విజయసాయి రెడ్డి మాత్రమే. కానీ ఏ పార్టీ లేదు, ఎటువంటి పదవి లేదు, కానీ ఆయన పెట్టిన ట్వీట్ ఇంత సంచలనం ఎందుకు అవుతుంది అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలంతా కూడా విజయసాయి రెడ్డి చేతుల్లో ఉన్నాయి కాబట్టి. అయితే విజయసాయి రెడ్డి ఇంకా పదవీ కాలం ఉన్న తర్వాత కూడా ఎందుకు రాజీనామా చేశాడు? రాజీనామా చేసినటువంటి వ్యక్తి వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? పార్టీలోకి వెళ్లకుండా వ్యవసాయం అని చెప్పేసి ఇప్పుడు ఎందుకని మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండ్ అదే విధంగా విజయసాయి రెడ్డికి చాలా పెద్ద డీల్లో ఏదో ఒక ఒప్పందంలో ఏదో తేడాలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వర్సెస్ ఇప్పుడు విజయసాయి రెడ్డి కింద మారిపోయింది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డిని అపాయింట్ చేసింది భారతిరెడ్డి గారు అని చెప్పేసి అంటుంటారు. అది సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు. అదే విధంగా చూసుకుంటే 3 తరాల నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నది ఎవరు అంటే మనకు విజయసాయి రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఆడిటర్గా వచ్చి ఇప్పుడు ఎంపీ స్థాయిలో ఉండి దాదాపు వైఎస్ కుటుంబం మొత్తాన్ని కూడా తన చేతుల్లో గుప్పట్లో పెట్టుకుంది ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్పొచ్చు. అయితే విజయసాయి రెడ్డి గారు వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి అంటున్నటువంటి మాటల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ముద్దు పేరు పెట్టారు చాలా మంది విశ్లేషకులు. అదేంటి అంటే మనకు ఆంధ్ర శశికళ అని చెప్పేసి అంటున్నారు. అయితే జయలలితను ఎలాగా వెన్నుపోటు పొడిచిందో శశికళ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వెన్నుపోటే పొడవబోతున్నాడు సజ్జల అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి మిగతా పార్టీల నుంచి కూడా కొంత సపోర్ట్ ఉందని కావచ్చు, లేదంటే మద్దతు ఉందని కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు రాబోతున్నటువంటి జనవరి 22వ తారీఖున విజయసాయి రెడ్డి గారు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ ఎలాంటి స్కాములు బయట పెట్టబోతున్నారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసుకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి గారిని కూడా విచారించాల్సి ఉంది. ఎందుకు అంటే గతంలో మొదటగా మీడియాకి ఏదైతే ఉందో ఇది సహజ మరణం అని చెప్పింది విజయసాయి రెడ్డి గారు. అయితే తను ఏం చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పమంటే నేను చెప్పాను, ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి గారు ఇది గుండెపోటు అని చెప్పమన్నారు, నేను చెప్పేశాను, నేను చూడలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారు. అయితే ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కూడా కొట్టబోతున్నాడు విజయసాయి రెడ్డి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అటు అవినాష్ రెడ్డితో పాటు ఇటు జగన్ అండ్ భారతిరెడ్డి గారిని కూడా ఇరికించబోతున్నారా అనేటువంటి ఒక సమాధానాలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో A5గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ అని చెప్తున్నారు. విజిల్ బ్లోయర్ అంటే ఏదైతే ఒక స్కామ్ ఉందో ఆ స్కామ్కి సంబంధించినటువంటి ఒక పూర్తి కుంభకోణాన్ని ఎలా చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి ఎటు తరలించారు, ఇవన్నింటినీ కూడా బయట పెట్టేదాన్ని విజిల్ బ్లోయర్. అలాంటి విజిల్ బ్లోయర్కి శిక్ష కొద్దిగా తక్కువే పడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అస్సలు శిక్ష పడదని చెప్పేసి అనుకోవద్దు. ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ మిగతా నిందితుల కన్నా సరే తక్కువ పడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు చాలా ప్లాన్తోనే ఇవన్నీ చేస్తున్నారా అనేటువంటి ఒక సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎలానో జైలు పాలు అవ్వక తప్పదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్మేట్గా ఉన్నటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు ఈసారి కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదు. కాకపోతే శిక్ష తగ్గించుకోవడానికి మాత్రం విజిల్ బ్లోయర్గా మారిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. కాకపోతే విజిల్ బ్లోయర్గా మారి ఒక్క స్కామ్ కాదు అన్ని స్కామ్లు కూడా బయట పెట్టబోతున్నాడా? అందుకే వెనిజులా ప్రెసిడెంట్కి సంబంధించిన భార్యకు సంబంధించినటువంటి ఒక ఎటువంటి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ ఆ యొక్క ట్వీట్లో
భార్యతో పాటు అంటే వెనిజులా ప్రెసిడెంట్తో పాటు తన సతీమణి గురించి కూడా ఎందుకు మాట్లాడారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారి గురించి ఆయన చెప్పదలుచుకున్నారు కాబట్టి. అయితే రాష్ట్ర రాజకీయాలను మాత్రం ఈ యొక్క ట్వీట్ చాలా పెద్ద ఎత్తున కుదుపుతుందని చెప్పుకోవచ్చు. గతంలో చేసిన ట్వీట్ కూడా ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు, గతంలో కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ఎవరు చేసిన కర్మలకి వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి అన్నారు. అయితే కర్మ సిద్ధాంతం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కేసు కాదు, రాష్ట్రంలో జరిగిన ప్రతి అక్రమానికి అవినీతికి వీటన్నిటికీ కూడా పూర్తి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా కొన్ని స్కాముల్లో అంతిమ లబ్ధిదారురాలు భారతిరెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయి డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక భారతీ సిమెంట్స్కి బాలాజీ గోవిందప్పకి ఎందుకొని ఈ యొక్క ముడుపులకు సంబంధించినటువంటి యొక్క లింకులు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో లిక్కర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి భారతీ సిమెంట్కి సంబంధించి బంజారాహిల్స్ ఆఫీస్లో ఎందుకని మీటింగ్ జరిగింది, వాస్తవానికి భారతీ సిమెంట్లో జగన్ లిక్కర్ స్కామ్ ఎందుకని కలిసింది అనేటువంటి ఒక దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ వస్తుంది. కానీ పూర్తి స్థాయిగా ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి గారికి తెలిసినవన్నీ కూడా ఇప్పుడు కక్కపోతున్నారు. ఖచ్చితంగా ఈడీ విచారణకు సంబంధించి మాత్రం చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. గతంలో కూడా అటు సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇలాంటివి ఎటువంటి దర్యాప్తు సంస్థలు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని విచారించాలనుకున్నా అది సాధ్యపడల. కానీ ఈడీ గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి ఒక సంస్థ ఏదైనా ఉంది అంటే మటుకు అది ఈడీ మాత్రమే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా సంస్థలకు భయపడకపోయినా సరే ఈడీ సంస్థలకు మాత్రం భయపడుతూ వస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఈడీకి ఈసారి విజయసాయి రెడ్డి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నాడు, విజయసాయి రెడ్డి గారు 22వ తారీఖు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే మరుసటి రోజు 23వ తారీఖు మిథున్ రెడ్డి గారిని గతంలోనే చూసాం, దాదాపు 70 రోజులు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. అలాంటిది మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు, పిలిచిన తర్వాత ఆయన దగ్గర నుంచి తీసుకునే వాంగ్మూలాలు ఏంటి, ఈ ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలాలను తీసుకొని నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడు లేదా అంతిమ లబ్ధిదారురాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని అయితే అంటున్నారు. సో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కేంద్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక పైరవీలు అయితే చేపడుతున్నా సరే ఎక్కడ కూడా సాధ్యపడతలేదని చెప్పి వీటికి సంబంధించే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ అయితే చేశారు. సజ్జలే నమ్ముకొని అనవసరంగా మీరు మధ్యలో మునిగిపోతున్నారు, అదే నన్ను నమ్ముకొని ఉండుంటే, అదే నాకు మీరు ఒకవేళ ఒక ప్రత్యేకంగా నన్ను చూసుకొని ఉండుంటే, నాకు ఇబ్బందులు రాకుండా మీరు చూసుకొని ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేదా అలా చెబుతూ వెనిజులా ప్రెసిడెంట్ కావచ్చు వారి యొక్క సతీమణిని కూడా చాలా ఈజీగా కోవట్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అమ్ముడు పోయారో ఆ కోటరీ నుంచి వాళ్ళు చాలా సైలెంట్గా తీసుకెళ్ళిపోయారు. అదే నేను ఉండుంటే మటుకు ఖచ్చితంగా మిమ్మల్ని సేఫ్గా చూసుకునేవాడిని అన్నట్టు చిన్న సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా అయితే ఉంది. కానీ ఈ సిగ్నల్కి ఎలాంటి రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి భారతి ఇవ్వబోతున్నారు, ఈ సిగ్నల్కి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ 22వ తారీఖున విజయసాయి రెడ్డి గారు ఈడీ ముందు ఏం చెప్పబోతున్నారు, ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే ఎలాగ జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డి కానీ ఇరికించబోతున్నారు అనేటువంటి సమాధానాలు అయితే 22వ తారీఖు సాయంత్రం కానీ మనకి తెలియదు. సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ మాత్రం చాలా సంచలనంగా మారింది. ఈ యొక్క ట్వీట్ ఏదైతే ఉందో అటు విజయసాయి రెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిలాగా కనిపిస్తుంది. మొత్తానికి ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.